నగరంలోని దుమ్ములపేటలో గంజాయి డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుందని, దానికి టీడీపీ, జనసేన, బీజేపీ మహాకూటమితో అడ్డుకట్ట వేస్తామని ఆ ప్రాంత నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కాకినాడ దుమ్ములపేటలో జనసేన, టీడీపీ కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ నగరంలో సమస్యలను గంజాయి, డ్రగ్స్ వంటి విచ్చలవిడిగా సేవించిన వ్యక్తుల వల్ల జీవితాల నాశనం అయిపోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో మత్స్యకారులకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారని ఆ ప్రాంత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన పథకాలు, ప్రభుత్వ ఇళ్లను అందకుండా తమను మోసగించారన్నారు. అలాగే దుమ్ములపేట ఉప్పుటేరు కాలువపై నేరుగా వంతెన నిర్మిస్తానని, పరిహారం ఇప్పిస్తానని చెప్పి వాటిని అమలు చేయకుండా ద్వారంపూడి మోసం చేశారన్నారు. కాకినాడ సిటీలో ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబును, ఎంపీగా తంగెళ్ల ఉదయ్ను గెలిపించుకోవాలని వారు ఇంటింటా ప్రచారంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఎరిపిల్లి రాము, కోండ్రు దుర్గాప్రసాద్, చీకటి ఆనంద్, మోస ఆనంద్, సూరాల బాబీ, చోడిపల్లి ప్రేమానంద్ ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రచారం చేపట్టారు. కాకినాడ ప్రజలందరికీ నా నమస్కారాలు. మరి మాది 10వ డివిజను దుమ్ములపేట అండి. గ్రామ యవనలు అలాగే మరి ఎరిపిల్లి రాము గారి ఆధ్వర్యంలో మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మరి కొండబాబు గారు గెలవాలి, అలాగే మరి జనసేన గెలవాలని చెప్పి మంచి ఆసక్తితో ప్రతి ఒక్క కుర్రోలు స్వయంగా మరి మేమందరం కలిసి వచ్చాం. ఎందుకంటే గత సంవత్సరం మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా హామీలు ఇచ్చాడండి. మాకు ఇక్కడ కుంభాభిషేక రేవు వంతెన కడతానన్నాడు, అది చేయలేదు. అలాగే మరి అనేక మందికి ఇక్కడ పెన్షన్లు ఇస్తానని, అలాగే మరి ఈ యొక్క మాకు మత్స్యకారులకి ఓఎన్జీసీ డబ్బులు కూడా ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఓఎన్జీసీ డబ్బులు అయితే కానీ మాకు ఎవరికి అందలేదు. అలాగే మరి ఈ యొక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకం, రౌడీజం ఇక్కడ చూస్తే దుమ్ములపేట ప్రజలందరూ భయభ్రాంతులై తిరుగుతున్నారు. ఎందుకంటే సాయంత్రం 7 అవుతే ఎవరు బయటకు రావడానికి లేదండి. ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి గంజాయి తాగేసి మరి మొత్తం అంతా ఈ యొక్క దుమ్ములపేటను భయభ్రాంతులు చేస్తున్నారు. ఎవరైనా అడిగితే వాళ్ళని బెదిరించి పొడిచడం జరుగుతుంది. అవన్నీ మేము చాలా మంది ఇక దుమ్ములపేట అంతా వన్ సైడ్ అయ్యిందండి. ప్రతి ఒక్కరు మరి ఎవరిని అడిగినా సరే సైకిల్కి, గ్లాస్కి వేస్తామని చెప్తున్నారు. మరి ఈ యొక్క ఆనందం మరి ఎందుకంటే మేము అందరం మరి ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరోనూ ఏదో బెదిరింపో లేకపోతే ఏ డబ్బులు ఇస్తారని రాలేదండి. స్వచ్ఛందంగా వచ్చారండి ప్రతి ఒక్కరును. ఈ యొక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే జగన్ అరాచకం అరికట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏకదాటిగా ఉన్నారండి. ఖచ్చితంగా మరి ఈ సంవత్సరం మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి కొండబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు మేము ఆశిస్తున్నాం. నా పేరు కోండ్రు దుర్గాప్రసాద్ అండి. నేను కాకినాడ 10వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు జనసేన, టీడీపీ అందరం కూడా ఇంటింటి కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా సరే గత ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చేసిన చెడు పనులు అన్నిటి గురించి చెప్తున్నారు. గంజాయి గురించి, నైట్ అయితే ఇంటికి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం, ఈ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది గంజాయికి అడ్డాగా మారిపోయిందండి. ఈ గంజాయికి అడ్డాగా మారిపోయిన ఈ ప్రభుత్వాన్ని దించాలి అని మనం ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆడవాళ్ళు ఈ ప్రభుత్వానికి ఇంకా మళ్ళీ ఓటేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే రెడ్డి గారు మత్స్యకారు పట్ల చాలా చులకన భావంతో ఉంటారండి. మనం మొన్న కూడా చూసాం, మత్స్యకారు జాతిని అవమానపరిచేలాగా మాట్లాడారు. ఆయనకి ఓటేసే విధంగా ఎవరు లేరు. ఇప్పుడు మొత్తం దుమ్ములపేట అంతా కూడా వన్ సైడ్ అయిపోయిందండి. జనసేన, టీడీపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారీ మెజార్టీతో కొండబాబుని కానీ, భారీ మెజార్టీతో ఉదయ్ గారిని కానీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఉదయ్ గారు, జనసేన తరపున నుంచి ఉన్న వాళ్ళు, ఆయన పదవిలోకి రాకముందే ఎన్నో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పించారండి. అలాంటి వ్యక్తి పదవిలోకి వస్తే ఇంకెంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తారు? ఇప్పుడు మేము దుమ్ములపేటలో మేము నివసిస్తున్నాం. మా చుట్టూ ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. అయినా కూడా చాలా మంది 60-70% చదువుకున్న వాళ్ళు ఉన్నా ఎవరికి ఉద్యోగాలు లేవు. అలాంటి వ్యక్తి ఎంపీగా నుంచొని ఎంపీగా గెలిస్తే మాలాంటి వాళ్ళందరికీ ఉపాధి ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఉదయ్ గారిని, కొండబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని ఆయన పార్లమెంట్కి, అసెంబ్లీకి పంపించే బాధ్యత మాది. ఈ కూటమి గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలోకి వస్తుందని మేము నమ్ముతున్నామండి. జై జనసేన, జై హింద్.